హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 24 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమంటే మనకు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు రీసెంట్ డిసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అబౌట్ ది మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ నేమ్ ఎలా మెన్షన్ చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ కాంట్రవర్సీ రేజ్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా రికార్డ్స్ ప్రకారం అన్ని రికార్డ్స్ మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనే వర్డ్తో ఉంటాయన్నమాట. బట్ ప్రెసెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనే వర్డ్ తీసేసి దే యాడెడ్ ది యూనియన్ గవర్నమెంట్ అనమాట. ఓకే, ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ ఆర్ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ రికార్డింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ది what we call new model and new guidelines that is given by the UGC regarding the higher education. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి న్యూ గైడ్ లైన్స్ మనకు యూజీసీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇక్కడ మనకు ఈ గైడ్ లైన్స్ ఎలా యాక్సెప్టబుల్ అవుతాయి, ఇలాగా మనకు వాటి ఛాలెంజెస్ ఏమున్నాయి, అడ్వాంటేజ్ ఏమున్నాయి డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాటి కల్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామన్నమాట. అబౌట్ ది ఆల్ పార్టీ మీటింగ్ అండ్ ది మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిలేటరల్గా డిసిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇట్ షుడ్ కన్సల్ట్ విత్ ది లోకల్ పార్టీస్. అందుకే మనకు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్కి వాటి 24th జూన్ మనకు పిలవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతుంది అంత క్లారిటీ లేదు, బట్ టుమారో ఆర్టికల్లో మనకు ఖచ్చితంగా దీని గురించి ఇంకా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఉండి ప్రెసెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని మనకి డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది వాట్ వి కాల్ ఇరాన్ అండ్ అమెరికా ఇష్యూస్ సంబంధించింది అనమాట. రీసెంట్గా మనకు అమెరికా వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే కొన్ని ఇరానియన్ వెబ్సైట్ని కొన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఓకేనా, ఎందుకు బ్లాక్ చేశారు, అక్కడ దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిస్కస్ చేస్తాం బ్రీఫ్గా. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. ఓకే, లెట్స్ డిస్కస్ ఆల్ ద ఆర్టికల్స్ ఇన్ బ్రీఫ్లీ. వెల్కమ్ టు ఐఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈ రోజు నుండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ యూనియన్ గవర్నమెంట్ గురించి అనమాట. యూనియన్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి. ఓకే, యాక్చువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కానీ మనకు సెంటర్ అనే వర్డ్ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఈస్ నో వర్డ్ రిగార్డింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడానికి వర్టికల్ రిజంబుల్స్గా ఇక్కడ మనకి ఎలాంటి వర్డ్ లేదు. బట్ మన ఇండియాలో మనకు ఒకే ఒక వర్డ్ ఉందన్నమాట, చాలా ఇంపార్టెంట్ వర్డ్, దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1 ప్రకారంగా అంటే భారత్ ఆర్ ఇండియా ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్లీ ఫెడరలిజం. ఓకే, ప్యూర్లీ మనకు ఫెడరల్ కంట్రీ కాదనమాట. ఓకే, ఇండియా ఇస్ నాట్ ఏ ప్యూర్లీ ఫెడరల్ కంట్రీ, ఇండియా ఇస్ అ క్వాజీ ఫెడరల్ కంట్రీ. అర్థమవుతుందా? సో దీని బేసిస్గా మనకు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అని మనకు ఇన్ ద నేమ్ ఆఫ్ సెంటర్ గవర్నమెంట్ అనే వర్డ్తో ఉండేవన్నమాట. సో ఈ వర్డ్ని సెంట్రల్ గవర్నమెంట్ అనే వర్డ్ని తీసేసి అబాలిష్ చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేసి యాడ్ చేశారంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు వాటి కాలకి మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మీనింగ్ ఏమంటే కొన్ని డిఫరెన్స్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు సెంటర్కే మనం పూర్తి పవర్ ఇచ్చినట్లు అవుతుంది అనమాట. అంటే మాకు వాటి ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ గవర్నమెంట్ అనే మీనింగ్ మాకన్నా పెద్దవాళ్ళు వీళ్ళు, అంటే మనకు మాకన్నా సుపీరియర్ అథారిటీ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అంటే హైయెస్ట్ అథారిటీ అని చెప్పడం. బట్ యూనిట్ ఆఫ్ స్టేట్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ అనే మీనింగ్ ఏమంటే ఇది అందరి గవర్నమెంట్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, వెన్ వి గో టు ద బ్యాక్గ్రౌండ్ పోయినట్టు మనకు యాక్చువల్గా ఈ కాన్స్టిట్యూషన్ రాసే వాళ్ళు, అఫ్ కోర్స్ మన కాన్స్టిట్యూషన్ రైటర్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఈ థాట్ అనేది మనకు ఫస్ట్ రైజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఈ షుడ్ బి ఫెడరల్ ఆర్ వాట్ వి కాల్ ఇంకా వేరే ఫామ్లో ఉండాలని చెప్పేసి మనకి. ఎందుకంటే ఆ టైంలో మనకు మనది మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ ఏదంటే అఫ్ కోర్స్ ఫెడరల్ గవర్నమెంట్ అనమాట. అది అమెరికన్ గవర్నమెంట్లో ఉంది ఫెడరల్ గవర్నమెంట్. సో ఇది ఫెడరల్గా ఉండాలా, ఇండియా లేకుంటే వాట్ వి కాల్ యూనిటరీ ఫామ్లో ఉండాలి అని చెప్పి మనకు ఒక థింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, యూనిటరీలో ఉంటే ఏమవుతుందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు అథారిటీ మొత్తం ఒక పర్సన్ దగ్గరే ఉంటుంది, లేదంటే వర్టికల్ ఇది డెమోక్రసీకి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది కొన్ని కాంప్లికేషన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. యూనిటరీ మోడల్లో మనకు ఓకే మనం మొత్తం ఎంటైర్ కంట్రీ అనేది మనకు ఒకేలాగా ఉంటుంది అనమాట, ఒకే గవర్నమెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డెవలప్ ఎంటైర్ కంట్రీ. ఒక కంట్రీ మొత్తం డెవలప్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, ఒక సింగిల్ గవర్నమెంట్ ఉంటే. అలాగే మనం పవర్ని డివైడ్ చేసామనుకోండి, ఆ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ వాట్ వి కాల్ ఈ ఎవరైతే కాన్స్టిట్యూషన్ రాశారో వీళ్ళు స్టార్టింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనమాట. లైక్ మనకు ఇన్ ద స్టార్టింగ్ ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ మనకి ఏంటంటే చాలా స్టేట్స్ అంటే మనకు
దే ఫైట్ ఫర్ ది సెపరేట్ కంట్రీ అనమాట. లైక్ మనకు పంజాబ్ కావచ్చు, లేదంటే మనకు హైదరాబాద్ కావచ్చు, లేదంటే చునాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి కొన్ని స్టేట్స్ అనేవి ఏంటంటే స్టార్టింగ్‌లోనే మనకేంటంటే ఇట్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ అనమాట. సో, అక్కడే మనకు అందరూ రియలైజ్ అయ్యారనమాట మన కాన్స్టిట్యూషన్ రైటర్స్ అనేవాళ్ళు. ఇంటెగ్రిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ వాట్ వి కాల్ దట్ సిస్టమ్ కన్నా ఇంటెగ్రిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంట్రీ మనకు అప్రోప్రియేట్‌గా ఒక పీస్‌ఫుల్‌గా మూవ్ కావాలంటే ఖచ్చితంగా ఇంటెగ్రిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందుకని చెప్పేసి మనకేందంటే ఐ మీన్ వాట్ ఇండియా షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే మనకిక్కడ ఈ ఇండియా వచ్చేసి మనకు కొద్దిగా పవర్‌ని డివైడ్ చేయాలి. ఓకే. డీసెంట్రలైజ్డ్ ప్లస్ స్ట్రాంగ్ యూనిట్ వాట్ వి కాల్ యునైటెడ్ కంట్రీ. ఓకే. ఒక కంట్రీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మనకు ఇంటెగ్రిటీ, అట్ ది సేమ్ టైమ్ వి హావ్ ది ఫెడరల్ ఫీచర్స్ ఆల్సో. మనకు ఫెడరల్ ఫీచర్స్ ఉండాలి. అలాగే మనకు కంట్రీ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు ఇండియన్ ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్ రైటర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే మనకు 1948లో మనకు చాలా వార్ జరుగుతుంది. జునాగఢ్ కానీ లేదా మనకు మన పర్టికులర్ హైదరాబాద్‌తో ప్రాబ్లమ్ ఇష్యూస్ కావచ్చు. యూనిఫికేషన్‌లో. సో, ఇవన్నీ మనకు మెయిన్ పాయింట్ ఔట్ చేసుకొని మనకేందంటే ఇండియన్ గవర్నమెంట్‌కి ఒక నేమ్ ఇచ్చారనమాట. అదేమంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి. ఓకే. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1 ఇండియా ఈస్ ఆఫ్ కోర్స్ ఇండియన్ నేమ్ ఇచ్చారనమాట. అంటే ఇండియన్ నేమ్ వచ్చేసి మనకు ఇండియా అని ఉండొచ్చు, లేదంటే భారత్. ఈ 2 వర్డ్స్ ఏవైనా మనకు అఫీషియల్‌గా యూజ్ చేయొచ్చనమాట. అట్ ది సేమ్ టైమ్ మన ఇండియన్ సిస్టమ్ ఏదంటే వాట్ వి కాల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా వాడొచ్చనమాట. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇచ్చే నేమ్ అనమాట. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి. ఎందుకంటే మనకిక్కడ ఈ స్టేట్స్ అన్ని మనకు కలిసి మనకు వాట్ వి కాల్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే. ఇవన్నీ కలిస్తే మన ఇండియా టోటల్ అవుతుంది. ఓకే. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అమెరికాని కంపేర్ చేసామనుకోండి ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్‌ని. అమెరికాలో ఏందంటే మనకు వాట్ వి కాల్ చాలా పూర్తిగా మనకు ఫెడరలిజం చాలా ఎక్కువ హై లెవెల్‌లో ఉంటుందనమాట. లైక్ ఇక్కడ అమెరికా అయితే మనకేందంటే వాట్ వి కాల్ స్టేట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఓకే. స్టేట్స్ అన్నీ కలిసి మనకేమవుతున్నాయంటే మనకు ఒక కంట్రీలా ఫార్మ్ అవుతున్నాయన్నమాట. అంటే విత్ అగ్రీమెంట్. ఓకేనా. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫెడరలిజంలో మనకు ఏందంటే సెపరేట్ కంట్రీ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చనమాట. దే కెన్ రిమూవ్ ఫ్రమ్ ది అంటే మనకి ఏమవుతుందంటే అమెరికా నుంచి 50 స్టేట్స్ నుంచి ఏ స్టేట్ అయినా గాని మనకు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి కంట్రీలో కొనసాగించడం. సో, దే కెన్ రిమూవ్ అంటే దే కెన్ విత్‌డ్రా ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏ నుంచి వాళ్ళు విత్‌డ్రా కావచ్చనమాట. బట్ ఇండియాలో అలాంటి వాట్ వి కాల్ అలిగేషన్ ఇచ్చామనుకోండి, అలాంటి ఆపర్చునిటీ ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుంది ఇట్ విల్ క్రియేట్ డిస్టర్బెన్స్ టు ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ. ఓకే. ఇండియన్ కంట్రీకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి మనకేం చెప్తున్నా అంటే దానివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదు. వాట్ వి కాల్ దానివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ థింకర్స్ ఏం చేశారంటే మన ఇండియన్ కంట్రీ కొద్దిగా వాట్ వి కాల్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ ఉంటాయి. బట్ ఏందంటే పూర్తి పవర్స్ అనేవి మనకు మాక్సిమం పవర్స్ అనేవి ఎవరికి ఉన్నాయంటే ఆఫ్‌కోర్స్ మనకు వాట్ వి కాల్ అంటే స్టేట్స్ కెనాట్ బి సెసీడెడ్. ఓకే. సెసీడెడ్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్స్ విడిపోలేరనమాట మన కంట్రీ నుంచి. మీకు ఇష్టం లేదు మేము మీ స్టేట్‌లో ఉండమని చెప్పడానికి అధికారం లేదు. బట్ స్టేట్స్ కొన్ని పవర్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ అదే ఫెడరలిజంలో అయితే మనకేమవుతుందంటే ప్రివెంట్ సెంట్రలైజేషన్ అండ్ స్టేట్స్ నాట్ సబార్డినేట్ టు ద సెంటర్. ఓకే. స్టేట్స్ అనేటివి సెంటర్‌కి సబార్డినేట్స్ కాదు. ఓకే. ఈవెన్ ఇండియాలో కూడా సబార్డినేట్స్ కాకపోయినా గాని ఏమవుతుందంటే కొన్ని విషయాలు లైక్ మన టాక్సెస్ విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్‌గా. కొన్ని విషయాలు ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి యూనియన్ ఆఫ్ గవర్నమెంట్‌కి ఏమవుతుందంటే కొన్ని అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. మనకేమవుతుందంటే క్వాజీ ఫెడరల్. ఓకే. ఫెడరల్ అయితే పూర్తిగా మనకు స్టేట్స్‌కి ఫుల్ పవర్స్ ఉంటాయి. ఈవెన్ టాక్స్ కలెక్షన్‌లో కావచ్చు, ఈవెన్ క్రిమినల్ మ్యాటర్స్‌లో కావచ్చు, ఈవెన్ ఎక్సెప్ట్ ఒక్కట్లా అంటే వాట్ వి కాల్ ఫారెన్ అఫైర్స్ అట్ ది సేమ్ టైమ్ డిఫెన్స్‌లో మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్‌కి పవర్ ఉండదనమాట. మిగతా వాటిలన్నిటిలో కూడా మనకు ఫెడరలిజంలో పూర్తి పవర్ ఉంటుంది. ఓకేనా. ఓన్లీ డిఫెన్స్ అండ్ ది వాట్ వి కాల్ ఫారెన్ అఫైర్స్. ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్‌లో మాత్రమే మనకిక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్స్‌కి పవర్ ఉండదనమాట. ఈ ఫెడరలిజం అమెరికాలో. బట్ ఇండియాలో మనకు కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి లైక్ స్పేస్ కావచ్చు, అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని విషయాలు ఏందంటే మనకు స్టేట్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ లేవనమాట. లైక్ ఫారెస్ట్ గాని ఇలాంటి కొన్ని విషయాలు. సో, అర్థమవుతుందా? సో, ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్‌గా మనకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇస్తున్నారు. సో, దీన్ని బేస్ చేసుకొని మనకేందంటే సెంటర్ గవర్నమెంట్ అనే వర్డ్ ఇక్కడ మనకి యాడ్ చేయొచ్చా అంటే యాడ్ చేయకూడదా అంటే ఆఫ్‌కోర్స్ కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ లేదు కాబట్టి మనకు యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఉంది కాబట్టి సో, ఇట్స్ అప్రోప్రియేట్ ఖచ్చితంగా తమిళనాడు గవర్నమెంట్ చేసింది అప్రోప్రియేటే. ఎందుకు తమిళనాడు గవర్నమెంట్ ఇలా చేసిందంటే రీజన్ ఏమంటే ఆఫ్‌కోర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ట్రస్ట్ అనేది దెబ్బతింటా వస్తుంది ఇండియాకి ఇండియన్ స్టేట్స్‌కి అని చెప్పేసి. యూనియన్ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ స్టేట్స్‌కి మధ్య ట్రస్ట్ అనేది కొద్దిగా దెబ్బతింటా వస్తుంది. ట్రస్ట్ ఎందుకు దెబ్బతింటుందంటే ఆఫ్‌కోర్స్ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్‌గా టాక్స్ కలెక్షన్‌లో మనకి షేరింగ్ కావచ్చు. ఇలాంటి కొన్ని విషయాలు ఏమంటే మనకు ఈ కొరిలేషన్ అనేది కొద్దిగా అంత అప్రోప్రియేట్ లేదు. అట్ ది సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే వర్డ్ ఏం డినోట్ చేస్తుందంటే ఇట్ డినోట్స్ దట్ స్టేట్స్ ఆర్ సబార్డినేట్స్. ఓకే. స్టేట్స్ ఆర్ సబార్డినేట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ స్టేట్స్ అనేవి సబార్డినేట్స్‌గా ఉన్నాయని చెప్పడం జరుగుతుందన్నమాట. సో, అందుకచేసి మనకు సెంటర్ అనే వర్డ్‌ని రిమూవ్ చేసి వాళ్ళు ఇండియా ఈస్ నాట్ ఎ ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు.
ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ అది. ఓకే, యూనియన్ గవర్నమెంట్ అంటే అందరి గవర్నమెంట్ అది. ఓకే, వీఆర్ నాట్ సబార్డినేట్స్, వీఆర్ ఈక్వలెంట్ అని మనకి ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈక్వలెంట్స్ అవుతాయి అనమాట. ఓకే, రెండింటికి ఆల్మోస్ట్ ఒకే అథారిటీ ఉంటుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆథర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే షేరింగ్ ఆఫ్ పవర్. ఓకే, షేరింగ్ ఆఫ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, షేరింగ్ ఆఫ్ పవర్ చాలా ఇంపార్టెంట్. బట్ షేరింగ్ ఆఫ్ పవర్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ది పవర్ అనేది మనకి ఎవరి చేతిలో ఉంటుంది? అఫ్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మనం చూసినట్లయితే మనకి అగైన్ మనకి ఎగ్జిక్యూటివ్లో కూడా మనకు అథారిటీస్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. లైక్ యూనియన్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి. ఓకే, అలా జ్యుడిషియరీలో మనకు స్టేట్ సుప్రీం కోర్ట్ అని చెప్పేసి, హైకోర్ట్స్ అని చెప్పేసి డిఫరెన్షియేషన్ ఉంది. అలాగే లెజిస్లేచర్ మనకు పార్లమెంట్, లెజిస్లేచర్ అని చెప్పేసి మనకు వర్టికల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి మనకు డిఫరెన్స్ ఉంది. ఓకేనా, అంటే సబ్జెక్ట్గా మనం చూసినట్టయితే మనకి ఎలాంటి వర్టికల్ డిఫరెన్స్ లేకున్నా కానీ మనకి ఏంటంటే ఇది హై లెవెల్, ఇది లో లెవెల్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట. లైక్ మనకి మీ సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు ఈక్వలెంట్ అథారిటీస్ అయినా కానీ మనకి ఏమవుతుందంటే కొన్ని విషయాలు ఏంటంటే సుప్రీంకోర్టు మనకు మెయిన్ స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఈక్వల్ అయినా కానీ కొన్ని విషయాలు ఏంటన్నమాట, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పార్లమెంట్ కూడా అంతే అనమాట. పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు మెయిన్ వాటి అసెంబ్లీ అనేది రెండు ఈక్వల్ అయినా కానీ మన అసెంబ్లీలో కొన్ని జ్యూరిస్డిక్షన్ కొన్ని చేయలేరనమాట. కొన్ని మెయిన్ వాటి కొన్ని యాక్ట్స్ కావచ్చు, కొన్ని బిల్స్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ పాస్ చేయలేదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన కొన్ని బిల్స్ అనేది ఖచ్చితంగా వాటి అసెంబ్లీ వచ్చేసి మనకి ఖచ్చితంగా మీరు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ అయినా ఉన్నాయి, బట్ పవర్ అనేది కూడా షేర్ అవుతుంది, బట్ పూర్తిగా షేర్ కావడం లేదు. అంటే అందుకే మన ఇండియన్ గవర్నమెంట్కి సిస్టమ్ పేరు ఏం పేరంటే ఆఫ్ కోర్స్ ఈ క్వాజీ ఫెడరల్ సిస్టమ్. ఓకే, ఇండియా ఇస్ నాట్ ఏ ప్యూర్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండియా ఇస్ నాట్ ఏ ప్యూర్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్. ఓకే, సో అక్కడ అదే చెప్తున్నాను అనమాట. లాస్ అండ్ కాన్సెన్సస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ డే ఇక్కడ ఏంటంటే మనకు తమిళనాడు గవర్నమెంట్ చేసిన మెయిన్ డిసిషన్ ఖచ్చితంగా అప్రోప్రియేట్ కరెక్టే, బట్ ఇంటెన్షన్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంటెన్షన్ ఏమంటే తమిళనాడు ఈరోజు గవర్నమెంట్ వర్డ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తమిళనాడు ఈస్ నాట్ అ సబోర్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ సబోర్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈక్వలెంట్గా వర్క్ చేస్తుంది. మీరు రెండు ఈక్వలెంట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ థింకర్స్ అనే వాళ్ళు ఈ వర్డ్ని యాడ్ చేయడం జరిగింది అనమాట, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి. ఓకే, ఈచ్ స్టేట్స్ అంటే అన్ని స్టేట్స్ కలిసి మనకి యూనియన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి, అంటే ఇండియన్ ఫామ్ చేస్తున్నాయి. సో అన్ని స్టేట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని థింక్ అని ఉందన్నమాట. సో అందుకని మనకి ఇది కొద్ది కాంట్రవర్సీ అవుతుంది అనమాట, ఈ వర్డ్ ఎందుకు యాడ్ చేస్తారని చెప్పేసి. అంటే దీని సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది వాట్ వి కాల్ ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్రస్ట్ అనేది లూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియాలో ట్రస్ట్ లూజ్ అవుతా ఉంది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇది, ఈ వర్డ్ని యాడ్ చేయడం. ఓకేనా, జస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ present recent what we call suggestion given by the UGC. ఓకే, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఏంటంటే మనకు ఈ యొక్క వాట్ వి కాల్ బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ అని చెప్పడం జరిగింది ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ మనకు బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్ దట్ ఈస్ గివెన్ బై ది UGC. ఓకే, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్లో కొంతగా చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి మనకు చెప్పారనమాట. చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకు ప్రజెంట్ ఈ మోడల్ ప్రకారం ఏంటంటే 40% ఓకే 40% టీచింగ్ అనేది మనకు ఆన్లైన్లో ఉండాలంటే, అలాగే 60% టీచింగ్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో ఉండాలని చెప్తున్నారనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ వాట్ విల్ కోవిడ్, ఓకే ఎవ్రీథింగ్ దట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఈస్ దట్ అబౌట్ ది కోవిడ్-19 వల్ల మనకు ప్రతి ఒక్క సెక్టర్లో, ప్రతి ఒక్క వాటి డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని ఆల్టర్నేట్స్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మనకు ఇలాంటి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం వీ షుడ్ బి ప్రిపేర్ రైట్. సో దాని బేసిస్ మనకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ఏంటంటే మనకు వాటి కాల్ ఇక్కడ మనకు ఇక్కడ మనకు ప్రెసెంట్ కొన్ని ఒక బ్లెండర్ లెర్నింగ్ మోడల్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మనకు ఇంప్రూవ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే ఎన్హాన్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్, టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. ఆన్లైన్లో మనకి ఏంటంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ మనకి ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్లైన్లో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, మనకు అంత అప్రోప్రియేట్గా ఉండకపోవచ్చు. ఓకే, అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్, అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే మన ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి, దాన్ని మనకు హోమ్లో ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుందంటే మనకి ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. కొద్దిగా మన ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు, మీ స్టూడెంట్స్ అనే వాళ్ళు కొద్దిగా ఫీల్ ఫ్రీగా చేయగలుగుతారు అనమాట. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ అంటే మనకు మన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లేదా హైయెస్ట్ ఫ్యాకల్టీతో కొలాబరేషన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఇండియా మొత్తం మీద ఒక టీచర్ అయినా మనకు వాటి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు, ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అలాగే ఎన్హాన్స్ సెల్ఫ్ లెర్నింగ్ కూడా కొద్దిగా మనకి ఎన్హాన్స్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ అంటే మనకు
ఇంట్లో ఉన్నది కాబట్టి సో దీనివల్ల ఏంటంటే మనకు మనకు డిపెండ్ కాకుండా సెల్ఫ్గా మనం ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. అలాగే సింపుల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ టీచర్ అనే వాళ్ళు ఏదో నాలెడ్జ్ ప్రొవైడ్. ఓకే. అలాగే మనకి ఇలా టీచర్ అలా దాంతో పాటు మనకి వాటి కోచ్ మెంటర్లా ఉండాలన్నమాట. అంటే మనకి వాటికి ఓన్లీ నాలెడ్జ్ ప్రొవైడ్ మాత్రమే కాకుండా గైడెన్స్ ఇచ్చే విధంగా అలాగే మనకు ఒక మెంటర్ లాగా వర్క్ చేయాలి టీచర్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అదే అట్ ద సేమ్ టైం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మనకు ట్రెడిషనల్ అప్రోచ్ చూసినట్టయితే మనకు టీచర్ డైరెక్ట్గా వాట్ వి కాల్ ఇంటరాక్ట్ అవుతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ యొక్క ఈ పర్సన్ టీచర్స్ ఒక స్టూడెంట్స్ ఒక మెంటాలిటీని అర్థం చేసుకోగలరు టీచర్ డైరెక్ట్గా చూసినప్పుడు, డైరెక్ట్గా క్లాస్లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఏముందంటే బ్లెండెడ్ మోడల్లో మనకు స్టూడెంట్ డ్రైవర్ అంటే స్టూడెంట్కి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మొత్తం ఎవరి చేతులు ఇచ్చేస్తామంటే స్టూడెంట్ చేతులు ఇచ్చేస్తాం. ఇక స్టూడెంట్ వినొచ్చు వినకపోవచ్చు. అది మనకి ఏమవుతుందంటే టీచర్ క్లాస్లో ఉంటే హీ కెన్ కంట్రోల్ ద హోల్ క్లాస్ అనమాట. అప్పుడు క్లాస్లో ఎవరు అలర్ట్ చేస్తున్నారు, ఎవరు చదువుకోలేదు అలాంటి వాళ్ళు కూడా మనం టీచర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం అలాంటి ఫైండ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అంటే మొత్తం పూర్తిగా ఎవరి చేతికి వచ్చేస్తుందంటే వాటికల్ స్టూడెంట్ చేతిలోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే టీచర్స్ అనేవాళ్ళు ట్రెడిషనల్ అప్రోచ్ ఫాలో అవుతుంటారనమాట. సో ఆ ట్రెడిషనల్ అప్రోచ్ కాకుండా ఈ బ్లెండెడ్ మోడల్ టెక్నాలజీ ఏంటంటే కస్టమైజ్డ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. కస్టమైజ్డ్ అంటే అర్థమాట ఏంటంటే మనకు ఈ క్లాసులు అనేది ఒకే రకంగా ఒకేసారి ఒకే విధంగా చెప్పకుండా కొద్దిగా డిఫరెంట్గా మోడిఫై చేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడే మనకి ఏమవుతుందంటే ఈ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ అదే చెప్తున్నాడు ఆథర్ ఇక్కడ. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ దీంతో పాటు కొన్ని మెయిన్ వాటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారన్నమాట. ఓకే. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు వాటికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే యాక్సెస్ ఈక్వాలిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. బట్ ఈ క్వాలిటీ అండ్ ఈక్వాలిటీ అనేది మనకి సాటిస్ఫై అవుతుందా అంటే ఈ యొక్క బ్లెండెడ్ మోడల్ టెక్నాలజీతో అఫ్ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అర్థమవుతుందంటే మన యాక్సెస్ అనేది అందరికి ఇవ్వగలుగుతామా, అందరికీ ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామా అంటే మళ్ళీ అగైన్ క్వశ్చన్ మార్క్ అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే. ఒక ఆర్టిఫిషియల్ ఒక సర్వే చెప్పారనమాట. లైక్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏఎస్హెచ్ఈ వాళ్ళు ఏంటంటే దీని రిపోర్ట్ ప్రకారం ఏంటంటే particularly 61% of the higher education institutions are in rural areas. Okay, rural areas లోనే అనమాట. అండ్ 79% వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే అఫోర్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం అలాగే ఏమవుతుందంటే వాట్ వీకల్ కాస్ట్ బిగ్ కార్పొరేట్స్ అంటే మనకు ఏమందంటే మనకు ఈ కాస్ట్ని అఫోర్డ్ చేయగలుగుతాయి. బట్ స్మాల్ యూనివర్సిటీస్ కావచ్చు ఇలాంటివన్నీ మనకు అఫోర్డ్ చేయగలుగుతాయి అంటే మనకు మళ్ళీ అగైన్ క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఎందుకంటే టెక్నాలజీ ఆఫ్లైన్ వాటిగా ఆన్లైన్ అంటే మనకు ఖచ్చితంగా ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ టెక్నాలజీ. ఒక సర్వర్ ఉన్నారంటే సేమ్ కొద్దిగా కాస్ట్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. వాటి కావాలన్నా హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మనకు ఖచ్చితంగా కొద్దిగా కాస్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే కొద్ది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో అక్కడ అదే చెప్తున్నారు ఆఖరిగా మనకు. సో ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఉండే కాలేజెస్ కావచ్చు ఇవన్నీ కొద్దిగా మేము ప్రాబ్లమ్ సఫర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇండియాలో జస్ట్ 45% మాత్రమే ఉందన్నమాట. ఓకే. ఈ క్లాస్ ప్రాపర్గా జరగాలంటే మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాలన్నమాట. సో హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలంటే మనకు ఇంటర్నెట్ పెనట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో జస్ట్ 45% మాత్రం మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా పెనట్రేషన్ జరిగింది ఇంటర్నెట్. ఓకే. సో అది ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. అంటే మనకి వాట్ వి కాల్ రికమెండేషన్ దట్ ఈక్వాలిటీ టెక్ యాక్సెస్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ త్రూ అవుట్ ది కాలేజెస్లో మనకి చాలా వరకు ఈ ఇంటర్నెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. సో అదే ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వైడ్ అండ్ డివైడ్స్ అంటే మనకి ఏంటంటే మనకి రీజనల్ వాటికల్లా రీజనల్స్ కావచ్చు అంటే మనకు వాటికల్ డిఫరెంట్ కాలేజ్లో అంటే డిఫరెంట్ సెక్షన్స్ కావచ్చు లేదంటే మనకు డిఫరెన్స్ ఉన్న వల్ల అంటే లొకాలిటీ డిఫరెన్స్ ఉన్న వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మనకు ఇన్కమ్స్ కూడా మనకు డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వర్టికల్ క్యాపిటల్ చెప్పచ్చు కదా మనం. క్యాపిటల్ చెప్పచ్చు డిఫరెన్స్. అలాగే స్టూడెంట్స్ కూడా మనకు వర్టికల్ ఇక్కడ కొద్దిగా లో పీపుల్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మనకు ట్యాబ్స్ కావచ్చు మొబైల్స్ అంటే మనకు అవైలబుల్ లేనప్పుడు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్ లేనప్పుడు అప్పుడు ఏం చేయాలి మనకని చెప్తున్నారనమాట. ఫైనల్గా వచ్చేసి డిజిటల్ లిటరసీ అనమాట. డిజిటల్ లిటరసీ ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు టీచర్స్ అనే వాళ్ళకి డిజిటల్ లిటరసీ ఉందా లేదంట, కంప్యూటర్ను వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారా లేదా, ఏదైనా ఒక ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి అప్రోప్రియేట్గా చేయగలుగుతారా లేదని చెప్పేసి మనకి అగైన్ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చేయలేకపోతే ఏమవుతుందంటే ఫైనల్గా మనకి అగైన్ మనకు డ్రాబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈక్వాలిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదే ఇక్కడ వీటిని ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. కాస్ట్ అనేది ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంటర్నెట్ పెనట్రేషన్ ప్రాబ్లం అవుతుంది. అలాగే మన డిజిటల్ లిటరసీ ప్రాబ్లం అవుతుంది. ఇన్కమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీస్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. డిఫరెన్స్ ఇన్ ద రీజియన్ ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకు ఇంకో ప్రాబ్లం ఏమంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ని అసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. అంటే స్టూడెంట్ని ఆల్రౌండ్ అంటే వీళ్ళ ఇంట్లో జస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పించగలరు అనమాట. మనకు డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, లైక్ మనకు ఎడ్యుకేషన్తో పాటుగా మనకు స్పోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అవుతాయి.
ఓకే. దిస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఫైండ్ ఔట్ చేయడం కష్టమవుతుంది. లైక్ మనకి ఎడ్యుకేషన్, ప్లే గ్రౌండ్ కూడా మెడిటేషన్, యోగా ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మనకి ఏమవుతాయంటే ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇక్కడ మనకు ఓవరాల్ డెవలప్‌మెంట్ ఖచ్చితంగా ఉండదు. ఓకేనా. మనకి ఫిజికల్, స్పిరిచువాలిటీ ఇలాంటి వాటి మీద జస్ట్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. సో, ఓవరాల్ డెవలప్‌మెంట్ మళ్ళీ అగైన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే మనం పర్సనల్ డెవలప్‌మెంట్ కావచ్చు, క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వచ్చు, డిజిటల్ ఐ మీన్ ఇవి ప్రాబ్లమ్ అవుతాయన్నమాట ప్రెజెంట్ మనకు. ఏమవుతుందంటే ఇక్కడ స్టూడెంట్స్‌కి మనకి ప్రాపర్‌గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. అట్ ది సేమ్ డిజిటల్ లిటరసీ కూడా మనం ఫస్ట్ ప్రొవైడ్ చేయించాలి. అదే చెప్తున్నారనమాట. అండ్ రికమెండేషన్స్ ఏమంటే మనకు ఇక్కడ రికమెండేషన్స్ మీ గవర్నమెంట్‌కి ఆథర్ చెప్తున్నారంటే మన టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయించాలి. అట్ ది సేమ్ టైమ్ ఫ్రీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయించాలి. అలాగే డిజిటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయించాలి. ఓకే. డిజిటల్ ట్రైనింగ్ అంటే మనకు టీచర్స్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కూడా మనకి మన ఆన్‌లైన్ క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయని చెప్పేసి మనకు డిజిటల్ ట్రైనింగ్ ఇప్పించాలి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే టీచర్స్ స్టూడెంట్స్‌కి వాటి రిలేషన్స్ అనేవి మనకు మంచిగా ఉండాలని చెప్తున్నారనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రికమెండేషన్స్ కోర్స్ బై ది మన యూజీసీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగా బేస్ చేసుకొని ఈ 40% ఆన్లైన్ అండ్ 60% ఆఫ్లైన్ క్లాసులు అంటే బ్లెండర్ లెర్నింగ్ మోడల్ అనేది మనకు అప్రోప్రియేట్గా ఉంటుంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని మినిమం ఇన్ఫ్రా ప్రొవైడ్ చేస్తే ఇది ఖచ్చితంగా మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. లేదంటే మనకు ఈ వాటి అకార్డింగ్ టు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటంటే యాక్సెస్ ఆఫ్ ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకు అంత అప్రోప్రియేట్ కాకపోవచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? సో దీస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది మన రీసెంట్ ఇష్యూ రిగార్డింగ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ మనం అలా డిస్కస్ చేసాం ప్రీవియస్ టాపిక్స్లో. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మీనింగ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా యూనిలేటరల్గా అంటే ఇండిపెండెంట్గా డిసిజన్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు జమ్మూ కాశ్మీర్లో ఈ సెన్సిటివ్ ఏరియాస్లో చాలా పీపుల్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆపోజిట్గా ఉన్నారన్నమాట. లైక్ మనకు ఆర్టికల్ 370 రివోకేషన్ కావచ్చు. ఓకేనా. ఆర్టికల్ 370 రివోకేషన్ కావచ్చు. అండ్ మేకింగ్ జమ్మూ కాశ్మీర్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్ కావచ్చు. లైక్ మన జమ్మూ కాశ్మీర్, లేహ్ ఇలా మనకు కొన్ని డెసిషన్స్ అనేటివి చాలా యూనిలేటర్‌గా తీసుకున్నారనమాట. వితౌట్ కన్సల్టింగ్ ఈవెన్ ద లోకల్ పార్టీస్. లోకల్ పొలిటికల్ పార్టీస్‌తో మీట్ కాకుండా డైరెక్ట్‌గా మన సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారనమాట. చాలా చాలా ఏరియాస్‌లో మనకు ప్రాబ్లమ్ జరుగుతుందనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు అక్కడ. ప్రైమ్ మినిస్టర్ మోడీ పీఎం మోడీ గారు అదే మనకు ప్రెజెంట్ వచ్చేసి మనకు ఈ పాయింట్ అర్థం చేసుకొని, ఎందుకంటే రీసెంట్గా మనకు కొన్ని టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. లైక్ పాకిస్తాన్తో కావచ్చు, అలాగే మనకు చైనాతో కావచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి డిఫరెన్స్ అని క్రియేట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నల్గా మనకు సపోర్ట్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో మనకు కొద్దిగా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. లైక్ మనకు చైనా ఒక సైడ్ నుంచి ఏమో చైనా మీద ఇబ్బంది పెడతా ఉంది, ఒక సైడ్ నుంచి ఏమో మనకు పాకిస్తాన్ ఇబ్బంది పెడతా ఉంది. అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లో కూడా మనకు ఈ మిలిటెంట్స్ అనేవాళ్ళు అంటే లోకల్ సివిలియన్స్ ఆఫ్ ఇండియన్ సివిలియన్స్ అనేవాళ్ళు ఇండియా గవర్నమెంట్ ఆపోజిట్గా ఉంటే ఏమవుతుందంటే అగైన్ ఇది మనకు ఖచ్చితంగా పెద్ద థ్రెట్ అవుతుంది అనమాట ఇండియాకి. సో అందుకని చెప్పేసి మనకు ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే ప్రెసెంట్ వచ్చేసి మనకు 24th జూన్ వచ్చేసి మనకు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ చేయడం జరిగింది అనమాట. అంటే అన్ని పార్టీ మీటింగ్ అంటే ఇక్కడ మనకు చేయాల్సిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎవరితో డిస్కస్ చేయబోతున్నారంటే అఫ్ కోర్స్ విత్ ద ఆల్ పార్టీ పర్సన్స్. లైక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాం కదా, ఈ పార్టీస్ మనకి ఏంటంటే వీళ్ళు మీట్ అయిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేస్తారనమాట. సో ఏం చేయాలి ఫర్దర్గా జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఒక మీటింగ్ ఒక సెక్యూరిటీ జియో పాలిటిక్స్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ మనం చెప్పొచ్చు. అంటే ఆ పాయింట్ బేస్ చేసుకొని, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ డైలాగ్స్ రీసెంట్గా పీస్ఫుల్గా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మనకు మీన్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు చూసినట్టయితే త్రూ 2-3 బ్యాక్ అంటే 2-3 డేస్ బ్యాక్ చూసినట్టయితే మనకు ఒక 6-7 మంత్స్ నుంచి మనకు ఎలాంటి 6-7 వీక్స్ నుంచి ఎలాంటి మనకు ఫైరింగ్ జరగలేదు బార్డర్లో. ఓకేనా. మనకు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఎలాంటి ఫైరింగ్ జరగడం లేదు. అట్ సేమ్ మనకు ఇండియా చైనా బార్డర్ టెన్షన్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అట్ సేమ్ సిచ్యుయేషన్ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను అనమాట. ఆఫ్ఘనిస్తాన్ సిచ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అమెరికా వచ్చేసి మనకు ప్రెజర్ చేస్తూ ఉంది. అంటే ఈ విషయాలు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు ట్రూప్స్ విత్డ్రా చేశారని అమెరికా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ట్రూప్స్ ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకని అమెరికన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ని అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇద్దరిని కూడా ప్రెజర్ చేయబోతున్నారు అనమాట. ఎందుకు రిగార్డింగ్ ది ప్రెసెంట్ డిసిషన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్
అమెరికన్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్నది కదా. సో దీనికి సపోర్ట్గా ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఏమవుతుందంటే అందరూ ఎవరు బ్లేమ్ చేస్తారు, ఆల్ విల్ బ్లేమ్ ది అమెరికన్ గవర్నమెంట్. ఒక అమెరికన్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారనమాట. సో అమెరికన్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు కాబట్టి ఏంటంటే మనకు అమెరికన్ గవర్నమెంట్ ఇండియాని పాకిస్తాన్ రెండింటి కూడా ప్రెజెంట్ చేస్తుంది అనమాట. పీస్ఫుల్ టాక్స్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకు క్రిటిసిజం ఉంది వెస్ట్ నుంచి. మనకు ఈ వెస్ట్ నుంచి కూడా చాలా వరకు మనకు క్రిటిసిజం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకు అదే చెప్తున్నారు అనమాట. ఇండియా పాకిస్తాన్ డైలాగ్స్ అనేది మనకు చాలా అప్రోప్రియేట్గా ప్రజెంట్ జరిగినా కానీ మనకు చైనా టెన్షన్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ పేస్ చేసుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని సో ఈ పాయింట్స్ని మనకు ఈ యొక్క మీటింగ్లో ఆల్ పార్టీ మీటింగ్లో ప్రజెంట్ డిస్కస్ చేయబోతున్నట్టు చెప్తున్నారనమాట. సో దీని గురించి క్లియర్గా మనకు ఇప్పుడు టుమారో ఆర్టికల్ దీనికి ఖచ్చితంగా వస్తుంది అనమాట అగైన్ మనకు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ జమ్మూ కాశ్మీర్ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి మనకు ఈ మీటింగ్లో ఏం జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా మనం టుమారో ఆ డే ఆఫ్ టుమారో ఆర్టికల్ ఖచ్చితంగా చూస్తాం అనమాట. సో అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ యూనిలేటర్ డిసిషన్ గురించి మనం ప్రీవియస్గా వీడియో చేసాం అనమాట. సో ఆ వీడియో చూడండి, ఇక్కడ మన కార్డ్స్లో వదిలేస్తాను నేను. లేదంటే లాస్ట్లో మీకు ఎండింగ్లో వస్తుంది అనమాట. సో ఆ టాపిక్ చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది పర్టికులర్ ఇక్కడ ప్రాబ్లమ్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా అనమాట. యాక్చువల్గా ప్రెసెంట్ ఎట్లయితే మనకు నార్త్ కొరియా ఉంది కదా, గుర్తుందా నార్త్ కొరియా వచ్చేసి మనకు లైక్ ఎలాగంటే మనకు యూఎస్ఏకి ఆపోజిట్ అనమాట. లైక్ మనకు ఈ డెమోక్రటీ అంటే ఈ యొక్క క్యాపిటలిస్ట్ ఐడియాస్కి ఆపోజిట్ అనమాట. ఓకే, నార్త్ కొరియా వాటికల్ అతని పేరు కిమ్ తెలుసు కదా. ఈ కిమ్ వచ్చేసి మనకు అమెరికన్ బ్లేమ్ చేస్తూ మనకు 2017, 2018 ఆ టైంలో ఇక్కడ మనకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకోసం అంటే అమెరికా మీద వేస్తామని చెప్పేసి. సేమ్ అలాగే మనకు ఇరాన్ వచ్చేసి 2015లో, ఓకే సేమ్ ఇరాన్ కూడా 2015లో మనకు ఈ అమెరికాకి ఆపోజిట్ అయ్యి ఓకే కొన్ని విషయాల్లో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ విషయాల్లో మనకి ఇరాన్ 2015లో అపోజిట్ అయ్యి అమెరికాకి ఆపోజిట్గా మన న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం జరిగింది అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే అమెరికాకి ఇరాన్కి కొద్దిగా రిలేషన్ చాలా చాలా చెడ్డ అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనకు ఆ టైంలో మనకు అప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి మనకు న్యూక్లియర్ టాక్స్ అనేది మనకు చేయడం జరిగింది అనమాట. న్యూక్లియర్ టాక్స్ అనేది మీనింగ్ ఏమంటే ఈ న్యూక్లియర్ సింపుల్గా ఏంటంటే JCPO అని చెప్తున్నారనమాట ఈ న్యూక్లియర్ టాక్స్ పేరు. సో ఈ టాక్స్లో ఏంటంటే మనకు పర్టికులర్ న్యూక్లియర్ వెపన్స్ని ఇరాన్ తయారు చేయించకూడదు. ఎందుకు తయారు చేయకూడదు అంటే అఫ్కోర్స్ దీనివల్ల మనకు డిస్ట్రక్షన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. సో ఇన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఈ టాక్స్లో మనకు కొన్ని శాంక్షన్స్ ఇచ్చారనమాట. శాంక్షన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు అమెరికా వాళ్ళు ఇరాన్కి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారనమాట. లైక్ మనకి ఇరాన్ వచ్చేసి బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ అనమాట, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. అండ్ కొన్ని విషయాల్లో సో దాని బేసిస్గా మనకి ఏంటంటే కొన్ని పాయింట్స్ రైజ్ చేశారన్నమాట. అర్థమవుతుంది, కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. సో అట్ ద సేమ్ కొన్ని అడ్వాంటేజ్ ఇచ్చారనమాట ఇరాన్ గవర్నమెంట్కి. బట్ ఈ అడ్వాంటేజ్ అని మనకు ఎప్పుడైతే మనకు డొనాల్డ్ ట్రంప్ 2018లో ఎప్పుడైతే మనకు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2018లో మనకి ఏంటంటే మనకి ఇవన్నీ తీసేయడం జరిగింది అనమాట. సో అది అక్కడ తీసేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అగైన్ మనకి ఈ రిలేషన్స్ మళ్ళీ దెబ్బతిన్నాయన్నమాట. ఓకే, బట్ ప్రెసెంట్ రీసెంట్గా ఏమైందంటే అగైన్ మళ్ళీ రీసెంట్ ఎలక్షన్స్లో మనకు ఈ ఇరాన్లో ఎవరు ప్రెసిడెంట్ అయ్యారంటే అఫ్కోర్స్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రసై. ఓకే, ఇబ్రాహిం రసై అనే పర్సన్ ఎవరంటే మనకు ఈ వాటికల్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగిందనమాట, ఇరాన్ ప్రెసిడెంట్. సో ఈ ప్రెసిడెంట్ ఈయన రావడం వలన మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ముందుగానే గ్రహించి అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూఎస్ బ్లాక్డ్ వారికి ఇరానియన్ వెబ్సైట్స్ ఇరానియన్ వెబ్సైట్ని కొన్ని బ్లాక్ చేయడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకు ఈ దేని బేస్ చేసుకొని ఆన్ ద రికార్డ్ ఆఫ్ ది డిస్ఇన్ఫర్మేషన్. ఓకే, డిస్ఇన్ఫర్మేషన్ పేరు చెప్పేసి వీళ్ళు కొన్ని రికార్డ్స్ రెడీ కొన్ని వెబ్సైట్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇలా బ్యాన్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి మనకు కౌంటర్ నేరేటివ్గా మనకి ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్ ఇరాన్ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే అగైన్ మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా మైనింగ్ అంటే మనకు ఈ న్యూక్లియర్ వెబ్సైట్ ఇది ఉంది కదా, ఈ డీల్ న్యూక్లియర్ టాక్స్ ఉంది కదా, ఈ టాక్స్ని మళ్ళీ వైడ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక రూమర్ స్టార్ట్ అయింది అనమాట. సో దీని బేసిస్గా మనకి ఏంటంటే మనకు ఈ వరల్డ్ యుఎన్ఓ వాళ్ళు అలాగే కొన్ని అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇరాన్ అండ్ అమెరికా వాళ్ళు మళ్ళీ పీస్ టాక్స్ని అలాగే న్యూక్లియర్ టాక్స్ని చేయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ టాక్స్కి ఎట్టి పరిస్థితి మేము ఒప్పుకోమని చెప్పేసి మనకి ఇరాన్ గవర్నమెంట్ చెప్తా ఉందన్నమాట. ఎందుకంటే శాంక్షన్స్ ఇలాంటి బ్యాన్లు కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు కదా ఇరాన్ గవర్నమెంట్కి. సో అలాంటివన్నీ మేము ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మాకు రిటర్న్ చేస్తేనే శాంక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తేనే మాకు ఏమవుతుందంటే మేము ఈ పీస్ టాక్స్కి ఒప్పుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీని నుంచి మళ్ళీ క్లియర్గా మనకు టుమారో డెప్త్ ఆర్టికల్ డీటెయిల్గా వస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇరాన్కి అమెరికా కొద్దిగా ఒక చిన్న ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ప్రీవియస్గా చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. బట్ ప్రెసెంట్ ఇది ఇప్పుడు కొద్దిగా ప్రెసిడెంట్ మారిపోవడం వల్ల కొద్దిగా రైజ్ అయిందని చెప్పొచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే వీ హ్యావ్. నెక్స్ట్ టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.